హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురంలో వర్మగారి పెంట మామూలుగా లేదు. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో అన్ని ఎలాంటి పనులే ఉంటాయి అన్నట్టుగా ఆయన గురించి మనకు తెలుసుగా. కుట్రలు చేయటమే, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా అక్కడ తగ్గించాలి, ఆయన ఆ నియోజకవర్గం నుంచి పంపించాలనేటువంటి కుట్ర చేయటమే తన నిత్య కృత్యంగా భావిస్తున్నటువంటి వ్యక్తి పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారు. ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా మనకు తెలుసు పిఠాపురంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా వేసినా కూడా వేయలేదు అంటూ అబద్ధాలు ప్రసారం చేయటమే తను నిత్య జీవితంగా భావిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూసాం. గతంలో చిన్న ఫోటో వేశారని, పెద్ద ఫోటో వేశారని, వీటి గురించి ఏదేదో పెద్ద మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన చేసినటువంటి అసలు విషయాలు, నిజాలు చెప్తారు. చేసేవేమో ఇలాంటి పనులు, చెప్పేవేమో పెద్ద నీతులు. ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఆయన అఫీషియల్, నేను ఎక్కడా కూడా బయట నుంచి ఏమి కల్పించట్లా, చూపించట్లా. ఆయన ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా అఫీషియల్గా ఆయన అకౌంట్ నుంచి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆయన వీడియోస్, ఈరోజు ఆయన పాల్గొన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదిగోండి, ఇదేంటండి 3 hours అవుతుంది. ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఐ విజిటెడ్ చిత్రాడ విలేజ్ పిఠాపురం మండలం అని చెప్పి ఇక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సీఎం రిలీఫ్ ఫండ్ అంట 10 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ సంబంధించినటువంటి చెక్కులను ఇక్కడ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,07,544 రూపాయలు మంజూరు చేశాం. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా మీకు పంపిస్తున్నాం. అర్థమైందా? ఈయన ఎవరండి? ఈయనకి ఏం అర్హత ఉంది? సీఎం రిలీఫ్ ఫండ్ చేయటానికి, ఫండ్ అక్కడ చెక్కుల్ని పంపిణీ చేయడానికి అక్కడ మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి అధికారులు, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, వీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈయన ఎవరండి? ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రా, ఎమ్మెల్సీనా, కార్పొరేషన్ చైర్మనా, నియోజకవర్గంలో కనీసం వార్డు మెంబరా? మరి ఈయనకేం అర్హత ఉందండి? ఈయన ప్రోటోకాల్ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి, ప్రోటోకాల్లో అసలు పవన్ కళ్యాణ్ గారు లేకుండా, ఆయనకు సంబంధించినటువంటి నాయకులు లేకుండా, ఆయనకు సంబంధించినటువంటి ఆయన కానీ ఎవరైనా కావచ్చు లేకుండా ఈయన ఒక్కడే ఎందుకు ఇచ్చాడండి? ఈయనకేం సంబంధం? ఇది ఇప్పటి నుంచే కాదు, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా ఈయన ఈ పనులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేస్తే ఆ చెక్కులన్నీ టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ఆ సాన్నిహిత్యంతో ఈయన అన్ని చెక్కులన్నీ తెప్పించేసుకుని ఈయన పంచిపెట్టేస్తున్నాడు. నేనే మొత్తం వెళ్ళి నేనే అన్ని రెడీ చేపించాను, నేనే మీకు ఇచ్చేసాను అని చెప్పి, నా వంతు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఈయన సొంత డబ్బులు ఇచ్చారా? ₹1 ఈయన సొంత డబ్బులు తీసినటువంటి చరిత్ర ఉందో ఎప్పుడన్నా? ఇప్పుడు ఈయన సొంత డబ్బులు, సీఎం రిలీఫ్ ఫండ్ని సొంత డబ్బులు అని చెప్పి, నేను నా వంతుగా అని చెప్పి ఈయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ అప్లై చేసి ఎమ్మెల్యేగా ఆయన అప్లై చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సీఎం పేషీకి పంపించేటువంటి బాధ్యత ఉంటుంది. ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గానికి సంబంధించి అధికారులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, అధికారం అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులకు పంపిస్తారు. ఈయన ఏ హోదాలో చేశారు? ప్రోటోకాల్ గురించి మాట్లాడేటువంటి వర్మ గారు కనీసం ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారా? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పి ఏమన్నా చెప్పారా? మీరే ఈ వీడియో ఓపెన్ చేసి చూసుకోండి. మరి అలాంటి వర్మ గారికి, ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హతే లేనటువంటి వర్మ గారికి ఏం అర్హత ప్రకారం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉన్నా కూడా లేదు అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. బయట అంటే లోపల మీటింగ్ జరుగుతున్నటువంటి దాంట్లో అంత పెద్దగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపిస్తుంటే ఏం గొడవ చేయాలో తెలియలా, ఏం కుట్ర చేయాలో తెలియలా. ఏదో ఒక రకంగా పెట్టాలని బయట పవన్ కళ్యాణ్ గారి కోసం స్వాగతం సుస్వాగతం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన పెడితే, ఒక ఫ్లెక్సీ పెడితే దాన్ని బూచిగా చూపించి ఈయన చాలా పెద్ద గొడవ చేశాడు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం అవుతుంది. పైగా ఈయనకి వత్తాసు పలికేటువంటి కొంతమంది తయారయ్యారు. గుండు సూదో బిండు సూదో ఉంటుంది. కనీస అవగాహన ఉండదా? జర్నలిజం చేసామనేటువంటి పేరే చెప్పుకుంటారు తప్ప ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితే ఉండదా? అసలు ఫోటో ఉందా లేదా, ఉంటే ఏ సైజులో ఉంది, అసలు దాని గురించి ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఎంక్వైరీ కూడా ఉండదు. ఈయనకి డబ్బా కొట్టడమే ఇదే పనిగా పెట్టుకుంటారు. నిజాలు చెప్పండి అయ్యా, కనీసం ఆ వృత్తికి కలంకం తేకండి. ఇంకో మేడం గారు ఉంటుంది, ఆవిడ ఒకరితో తయారైపోద్ది ఏమన్నంటే. పవన్ కళ్యాణ్ గారి పేరు, చిరంజీవి గారి పేరు చెప్తే చాలు రెడీగా అసలు ఇంకో ఎగిసి పడిపోతూ ఉంటుంది ఆవిడ. ఇలాంటి పనులు అవి ఉండేది చెప్పండి. ఇదా మరి ఈయన సంస్కారం? ఇదే ఈయన చెప్పే నీతులు? సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటానికి ఆయన ఎవరు చెప్పండి?
పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి ఆయన ద్వారా పంపించాల్సినటువంటి చెక్కుల్ని ఈయన ఇవ్వటానికి ఈయన ఎవరు? సరే, కూటమి ధర్మం ఈయన ఏమన్నా పాటించారా? సరే, ఇవన్నీ వదిలేద్దాం, ఇస్తున్నాడా అనుకుందాం. జనసేనకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడిని చూపించండి అక్కడ. మొన్న అన్నారు కదా 2 వర్గాలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు, అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. ఏరి మరి ఎవరినైనా సరే పిలిచారా? వాళ్ళని కనీసం ఆహ్వానించారా? ఇంటిమేషన్ ఇచ్చారా? కనీసం ఏమీ లేనప్పుడు అసలు ఈయనకేంటి? నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి చెక్కులు ఇవ్వటం ఏంటి? ఇది యాక్చువల్గా గతంలో పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇది ఒక్క నియోజకవర్గమే కాదు, అన్ని జనసేన గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నాయకులు ఇదే పని చేస్తున్నారు. ఎందుకంటే మేము చేపించేసామమ్మా, మీరు చేయించలా అనేటువంటి దాని మీద చాలామంది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు, పాపం ఆయన ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఆయన పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. కూటమి ఆంధ్రప్రదేశ్కి ఆయువు పట్టుగా ఉందయ్యా వర్మ గారు, లేదంటే మిగతా నాయకులు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి విజనరీతో, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో, నారా లోకేష్ గారి కలుపుగోలుతనంతో ఎంత హుందాగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన సంబోధిస్తూ, ఆయన చూసేటువంటి విధానం, ఆప్యాయంగా పలకరించేటువంటి విధానం ఎంత అద్భుతంగా ఉంది. ఎలా ఆయన ఇలా ముగ్గురు కలిసి త్రిమూర్తులాగా ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే కూటమిలో చిచ్చులు పెట్టడమే పరమావధిగా వర్మగారు లాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట తీసుకెళ్దామని చెప్పి ఒక కూటమి ఏర్పాటు చేసుకుని అందరూ ఒక మెట్టు దిగి ఒక మెట్టు ఎక్కి ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు చేసే పనులు ఇవి. చంద్రబాబు నాయుడు గారు ఈ నిజంగా వీళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా ఇలాంటి వ్యక్తులు వినట్లేదేమో అనిపిస్తుంది. నారా లోకేష్ గారు ఎన్ని రకాలుగా వీళ్ళని మందలించినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. వీళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో కుట్ర పన్నుతున్నారేమో అనిపిస్తుంది. ఇంతకన్నా ఏం చెప్తాం చెప్పండి వీళ్ళ గురించి? ఇలాంటి వ్యక్తులు మళ్ళీ పెద్ద పెద్ద నీతులు, ఫోటోల గురించి, ప్రోటోకాల్ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు అనమాట. ఏదేమైనా చెప్తున్నాను కదా, ఇంకా వర్మ గారికి టైం దగ్గర పడిపోయింది. ఇంకా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. స్వయంకృత అదేదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన మీద ఎవరు ఆయన గురించి ప్రత్యేకంగా ఏం చేయవసరంలా, వీళ్ళదే ఇలా బయట పెట్టుకుంటారనమాట. అఫీషియల్గా వాళ్ళ దాంట్లో వేసుకున్నదే, నేను బయట ఎక్కడి నుంచి సంపాదించాలి చూసుకోండి. రీల్స్ వేసి ఎలివేషన్స్ ఇచ్చి మరీ చెప్పుకుంటున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఏది? ఇదేనా కూటమి ధర్మం? ఇదేనా ప్రోటోకాల్?